వీరభద్రుడు. నిన్న షోస్ పడలేదు. ఈ రోజు నుండి షోస్ పడ్డాయి. ఇందాకే నూన్ షోకెళ్ళి చూసొచ్చాను. మరి సినిమా సంగతి ఏంటి అనంటే పర్లేదు. జస్ట్ యావరేజ్ అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ ఎక్కలేదు. అయినా ఫస్ట్ హాఫ్ బాగా తీసుకొని సెకండ్ హాఫ్ ఏంటండి అలా తీశారనిపించింది 'ఆర్‌జే బాలాజీ'. మనకి ట్రైలర్‌లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు. చూపించలేదు. సో, ఆ పాయింట్ మెయిన్. అది రియల్లీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఫస్ట్ హాఫ్‌లో. నేనది చెప్పట్లేదు స్పాయిలర్ అవ్వుద్ది అని. అది మీరే చూసి తెలుసుకోండి. ఒక 60 చెవిరెళ్ల బంగారం రాబరీ కేస్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది సినిమా. 45 చెవిరెళ్లు మాత్రమే రికవర్ అయినట్టు పోలీసులు రాసుకుంటారు. ఆ 45 కూడా ఇవ్వాలంటే కోర్ట్‌లో డీల్ జేసుకోవాలని అంటారు. అప్పుడు బీకే బాలకృష్ణ దిగుతాడు. మరి వీరభద్రుడు ఎప్పుడు అంటే చూడాల్సిందే. రియల్లీ ఇక్కడ 'ఆర్‌జే బాలాజీ' ఫస్ట్ హాఫ్‌లో తీసుకున్న ప్రెమైజ్ ఏదైతే ఉందో అందులో ఎక్సైట్ చేసే థింగ్ ఉంది. కోర్ట్‌ని కంట్రోల్ చేయటం, రియల్ సొసైటీ ఎలా రన్ అయిద్ది అని, సూర్య ఇంట్రో గాని, క్యారెక్టర్ గాని ఇంకా ఛాలెంజ్ చేయటం, ఆ నెక్స్ట్ వచ్చే ఆ ప్రొసీడింగ్స్ ఎలా వెళ్ళాయని ఇదంతా కూడా బావున్నాయి. మంచి ఎంగేజింగ్ వేలో వెళ్ళింది. అంటే ఏదైతే ప్లాట్ లైన్ ఉందో తీసుకున్నారో దాన్ని స్ట్రెయిట్‌గా వెళ్ళింది. ఎలాంటి మిగతా విషయాలు ఉండవు. ఎలాంటి గిమ్మిక్స్ ఉండవు. సో, ఫస్ట్ హాఫ్ చూసాక అంతా బావుంది. బాలాజీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బానే తీశారనుకున్నా. అప్పుడెప్పుడో ఎల్‌కేజీ టైమ్‌లో తన రైటింగ్ బావుండేది. మధ్యలో ఇంకేదో మూవీతో డిసప్పాయింట్ చేశారు. ఈ రియల్ సొసైటీ మీద ఆయన బానే రాస్తారు. సో, అలా ఫస్ట్ హాఫ్ ఉంది. నెక్స్ట్ ఇక సెకండ్ హాఫ్‌లో కూడా ఇలాగే ఉన్నా బొమ్మ అదుర్సే అనుకున్నా. కానీ ఇక్కడే దెబ్బేశారు. ఏటేటో తీసుకెళ్ళిపోయారు. మంచి లైన్‌ని డిస్టర్బ్ చేసి ఫ్యాన్ సర్వీస్ ఏద్దామని వేరే పాత్ తీసుకున్నారు. ఫైట్ తర్వాత ఫైట్ అంటూ రాసుకున్నారు. ఇంట్రెస్టింగ్ లైన్ ఏం లేకుండా. సో, ఇక్కడంతా బోయింది. ఎంతసేపు ఏదో ఒకటి జెప్పి ఎలివేట్ చేసే ప్రయత్నం తప్ప, ఎందుకు అనే దాని దగ్గర అసలు అర్థమే లేదు. బికాజ్ అక్కడుంది ఎవరో తెలుసు. అలాంటి ఒక క్యారెక్టర్‌కి ఇక్కడ పాయింటే లేకుండా ఇచ్చే ఎలివేషన్స్ అస్సలు సరిపోవు. సో, పాయింట్ లేకుండా ఫైట్స్ ఎన్ని పెట్టినా ఇక్కడ నో యూజ్. ఇక్కడ అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ నార్మల్ మోడ్‌లో యాక్టివేట్ చేశారు. బట్ ఇంకో మోడ్ ఏదైతే ఉందో అందులో డిసప్పాయింట్ చేశారు. ఆ మోడ్ తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్‌ని కూడా ఎంతో కొంత చూపించాలి. లేకపోతే వన్ సైడ్‌కెళ్ళిపోద్ది. అదే అయింది. ఇక్కడ అది ఫస్ట్ హాఫ్ ఛాలెంజ్ అని, ప్రామిస్ అని చేశారు. అక్కడ ఉన్న కిక్ నెక్స్ట్ ప్రొసీడింగ్స్‌లో ఎలాంటిది లేకపోవడంతో సెకండ్ హాఫ్ అంతా అస్సామైపోయింది. ఆ సరిహద్దు, కోర్ట్ మార్చడం, భయం, ఎంట్రీ ఇవన్నీ గూడా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ సీక్వెల్ అని చివర్లో చెప్పారు బాలాజీ పొలిటికల్ మూవీ తెచ్చి. ఫోర్స్‌డ్ సీక్వెల్ లాగా. పెర్ఫార్మన్సెస్ వైస్ సూర్య చేశారు. యాక్చువల్లీ ఎప్పుడొస్తారా అని చూస్తూ ఉన్న ఫస్ట్ హాఫ్‌లో 30-40 మినిట్స్ అయ్యాకొస్తారు. సో, కంగారు పడకండి ఇది సూర్య మూవీనేనా అని. 'ఆర్‌జే బాలాజీ' తనకి తాను బానే క్రియేట్ చేసుకున్నారు. క్లోజప్ షాట్స్, డైలాగ్స్ ఇవన్నీ. ఫ్యూచర్‌లో మిగతా మూవీస్‌లో విలన్ రోల్ కోసం అనుకుంటా మరి. ఎనీవే అందులో అయితే సక్సెస్ అయ్యారు. యాంటాగోనిస్ట్ రోల్స్ రావచ్చు. 'సాయి అభ్యంకర్' బీజీఎం ఒకటి బావుంది. ఇందులో ఇంకో దాంట్లో మరీ జిబ్రిష్ ఎక్కువైపోయింది. అండ్ టూ మెనీ టైమ్స్ వాడేశారు. ఆ 1, 2 సినిమాటోగ్రఫీ అయితే నైస్. ఫైనల్లీ యావరేజ్ వన్ ఫర్ మీ. టైమ్ ఉంటే ట్రై చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.